గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహా సిస్టర్స్. ఈరోజైతే మాది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో మేము మార్నింగ్ టు ఈవినింగ్ ప్లాన్స్ ఉన్నాయి చాలా. అన్నీ అయితే రికార్డ్ చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను, కానీ ఎంతవరకు రికార్డ్ చేస్తానో నాకు తెలీదు. సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు మార్నింగే లెగిసి హెడ్ బాత్ అయితే చేస్తాను, ఎందుకంటే మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత మిగతా ప్లాన్స్ అన్నీ. సో ఎలా రెడీ అయ్యాను అన్నది టైం ఉంటే చూపిస్తాను, బికాస్ టైం అయిపోతుంది అండ్ మా హస్బెండ్ వంశీ బయటికి వెళ్ళాలంట, కొంచెం పని ఉందన్నమాట. వెంటనే వెళ్ళి వచ్చేస్తారు. సో అందుకే ఒకసారి టైం ఉంటే మీకు చూపిస్తాను, గెట్ రెడీ విత్ మీ ఆర్ ఎనీథింగ్. లేదు అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చాక చూపిస్తాను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది. ఫస్ట్ అయితే మీకు శారీ చూపించేస్తాను. శారీ అయితే ఇదన్నమాట. సో లావెండర్ షేడ్ మీద మొత్తం ఇలా వర్క్ వచ్చింది. నేను శారీకి వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. సో చూపిస్తాను లాస్ట్లో రెడీ అయింది. కన్ఫర్మ్ లుక్ అయితే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది, గుడి టెంపుల్ నుంచి వచ్చాకైనా సరే. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఓవరాల్గా ఇలా అయితే రెడీ అయిపోయానండి. ఫస్ట్ అయితే హెయిర్ డ్రై చేసేసుకున్నాను అండ్ దెన్ తర్వాత శారీ డ్రేప్ చేసుకుని జ్యువెలరీ అన్నీ అయితే సెట్ చేసేసుకున్నాను. ఇంకా అదంతా అయితే వీడియో అయితే తీయలేదు, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి. సో నా లుక్ ఎలా అనిపించింది మీకు అన్నీ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది అనమాట. సో మొత్తం జ్యువెలరీ అన్నీ బాగా సెట్ అయ్యాయి అయితే అనిపించింది. సో ఇంకా తర్వాత మా అత్తయ్య మావయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకుని ఇంకా నేను వంశీ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది మాకు ఒక 10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుందన్నమాట. సో ఇంకా దగ్గరలోనే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా వంశీ ముందైతే బయటికి వెళ్ళి రావాలి అనుకున్నారు, కానీ ఫోన్స్లోనే మేనేజ్ చేస్తారు. సో వెళ్ళలేదన్నమాట. సో మళ్ళీ వెళ్ళి వచ్చి మళ్ళీ లంచ్కి వెళ్ళాలి అంటే టైం సరిపోదు ట్రాఫిక్ ఉంటే అని చెప్పి ఇంకా ఫోన్స్లో అయితే మేనేజ్ చేస్తారు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి పంచముఖ హనుమాన్ టెంపుల్. అక్కడే గణపతి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఇంకా లోపల అదేమీ వీడియో తీయలేదు. వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకుని ఒక 5 మినిట్స్ అక్కడ కూర్చుని అయితే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా మార్నింగ్ అయితే మేము ఏం తినలేదు, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం అనుకున్నాం బఫేకి. సో ఇంకా ఏం తినకూడదు అనుకున్నాం, ఎందుకంటే ఇంట్లో ఏమన్నా తింటే అక్కడ ఏం తినలేమని. కానీ మా అత్తయ్య అయితే జ్యూస్ ఇచ్చారు, గ్రేప్ జ్యూస్. సో ఇంకా తాగేసి అయితే ఇంకా రెడీ అయిపోతున్నాను. ఇది వచ్చేసి నా సెకండ్ అవుట్ఫిట్ ఆఫ్ ది డే అనమాట. బయటికి లంచ్కి వెళ్తున్నప్పుడు శారీలో అయితే కొంచెం కష్టం అవుతుంది శారీ క్యారీ చేయడం అని డ్రెస్కి అయితే షిఫ్ట్ అయిపోయాను. డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. సో గెట్ రెడీ విత్ మీ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఈ ఫ్రాక్ నేనే డిజైన్ చేసుకున్నాను. ఇలా ఫ్లోరల్ క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేయించుకుని పైన బాడీకి మొత్తం ఇలా నేను వర్క్ చేసుకున్నాను అనమాట. బయట ఇవ్వలేదు, నేనే చేసుకున్నాను. సో అలా మనకి మనం చేసుకుంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా. సేమ్ నా ఫీలింగ్ కూడా అదే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. సో ఇంక రెడీ అయిపోయి ఫుడ్కి అయితే వెళ్ళిపోయాము లంచ్కి నేను వంశీ. సో మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి 63 డిగ్రీ అనమాట. సో మేము 12కి అయితే స్లాట్ బుక్ చేసుకున్నాము, కానీ మాకు అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయింది ట్రాఫిక్ వల్ల. సో చాలా క్రౌడ్ ఉన్నారండి 12:30కే. ఎక్కువ టీమ్ లంచెస్ అలా అనుకుంటా, ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. సో మేము అనుకున్నాం ఏంటి ఇంతమంది ఉన్నారు అని. సో ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ మీద దండయాత్ర చేయడానికి స్టార్ట్ అయిపోయాము. అనుకుంటాం కానీ అంతేం తినలేమండి. నేనైతే ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఫుల్గా తినేద్దాం, అది తినేద్దాం, ఇది తినేద్దాం అని అయితే వెళ్ళాను, కానీ కొంచెం తినేసరికి నా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. సో బఫే ప్లేసెస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్నీ టేస్ట్ చేయొచ్చు. కానీ బాగా తినే వాళ్ళైతే ఫుల్గా న్యాయం చేస్తారు పెట్టిన డబ్బులకి. నాలాంటి వాళ్ళైతే అంత న్యాయం చేయలేరని నా ఫీలింగ్. కానీ అన్నీ ట్రై చేయొచ్చు కదా అని అయితే మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇద్దరమే వెళ్తున్నాం. నార్మల్గా ఎక్కడికైనా వెళ్తే ఆర్డర్ చేసుకుంటే ఒక బిర్యానీ ఒక స్టార్టర్ ఆర్డర్ చేసుకునేసరికి అవి తినేసరికి మాకు ఫుల్ అయిపోతుంది. సో ఇలా అయితే కొంచెం కొంచెం టేస్ట్ చూడొచ్చు కదా అని అయితే ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే స్టార్టర్స్ అవి తిన్నాం, తర్వాత చాట్, పానీపూరి ఇలా అన్నీ ఒక్కొక్కటి తింటున్నాం అనమాట స్లోగా. అండ్ కొన్నేమో ఇక్కడ గ్రిల్ అయితే లేదండి, లైక్ ఏబిఎస్కి వాటికి ఉన్నట్టు గ్రిల్ అయితే లేదు. వాళ్ళే కొన్ని ఐటమ్స్ సర్వ్ చేస్తున్నారు, కొన్నేమో అక్కడే హాట్గా పెడుతున్నారనమాట.
అండ్ వాళ్ళు వెల్కమ్ డ్రింక్ కింద అయితే ఇది ఇచ్చారు. నాకైతే అంతేం నచ్చలేదు. ఫుడ్ అయితే ఓకే అనమాట. ప్రైస్ వచ్చేసి 13 చేంజ్ అలా పడినట్టుంది పర్ పర్సన్‌కి. మేము ఇద్దరం నాన్ వెజ్జే. సో, వెజ్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ప్రైస్ ప్లేట్ ఐ మీన్ పర్ పర్సన్‌కి నాన్ వెజ్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, అక్కడ స్టార్టర్స్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, సలాడ్స్, డెజర్ట్స్ ఇలా కర్రీస్ అండ్ రోటీ అలా కూడా ఉన్నాయి. రోటీ అవి మనం చెప్పుకుంటే వాళ్ళు అప్పటికప్పుడు చేసిస్తారు. అక్కడేం ఉండవు. అండ్ ఇక్కడ రాగి సంగటుంది, ఆవకాయ అన్నం ఉంది. అండ్ వెజ్ వాళ్ళకి చాలా వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజ్ వాళ్ళకి ఉన్నాయి. నాన్ వెజ్ వాళ్ళు వెజ్ తినొచ్చు. అలాగే నాన్ వెజ్ కూడా 2 తినొచ్చనమాట. సో, మీరు గనక ఫుడ్ లవర్స్ అయితే గనక పక్కా బఫేస్‌కి వెళ్ళండి. సో, మీరైతే ఫుడ్‌కి న్యాయం చేస్తారు ఆ ప్రైస్‌కి. అండ్ నాన్ వెజ్‌లో అయితే చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. స్టార్టర్స్‌లో కూడా అంతే చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్‌లో అయితే మనకి స్టార్టర్స్ ఉన్నాయి. అండ్ వెజ్‌లో అయితే కార్న్, మష్రూమ్, వెజ్ మంచూరియా ఇలా హ్మ్. చీజ్‌తో చేసినవి ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ మేమైతే అక్కడ ఉన్న స్టార్టర్స్ తినేసాం. తర్వాత టేబుల్ దగ్గరికి వచ్చి వాళ్ళైతే ఇలా సర్వ్ చేశారనమాట. సో, వెజ్ స్టార్టర్స్ ఇలా వెజ్ కుల్ఫీ అంట అండ్ చీజ్ స్ప్రింగ్ రోల్ టైప్ ఇలా అన్నీ సర్వ్ చేశారు. సో, టేస్ట్ అయితే చూసాం అన్నీ. నేనైతే కొన్ని ప్రాన్స్ లాంటివైతే తినలేదు అక్కడ. బట్ కొన్నైతే చూసాము. అండ్ ఇక్కడ లైవ్ పిజ్జా కౌంటర్, లైవ్ పాస్తా కౌంటర్ ఉంది. సో, అక్కడ మెనూలో ఉన్న ఐటెమ్స్ మనం ఏది చెప్తే అప్పటికప్పుడు పిజ్జా ఆర్ పాస్తా చేసిస్తారనమాట. సో, అన్నీ అక్కడే అరేంజ్ చేసుకున్నారు. పిజ్జాకి కావాల్సినవి, పాస్తా కావాల్సినవి అన్నీ అనమాట. సో, అప్పటికప్పుడు హ్యాపీగా వేడి వేడిగా తినొచ్చు పిజ్జా అండ్ పాస్తా. అండ్ చాట్స్ అవన్నీ కూడా అంతే. మనం ఏది ఆర్డర్ చేస్తే అవి అప్పటికప్పుడు ఇస్తారనమాట. అండ్ ఇంకొక వెరైటీది ఉందండి. నేనైతే ఇప్పటిదాకా వెళ్ళిన బఫేస్‌లో ఎక్కడ అయితే ఇది చూడలేదు. అదేంటంటే ఇక్కడ హాట్ పాట్ అనే ప్లేస్ ఉందనమాట. ఐ మీన్ హాట్ పాట్ అనే కౌంటర్. అక్కడ లైవ్ పాట్ బిర్యానీ అంట. ఇలాగ పాట్స్‌లో అయితే ఉంది. అప్పటికప్పుడు వేడి వేడిగా పాట్ బిర్యానీస్ అయితే తినొచ్చు. ఇప్పటిదాకా అయితే నేను ఇది చూడలేదు. ఇక్కడే అనమాట ఫస్ట్ టైమ్ చూడడం. సో, అక్కడ మొత్తం ఇలా పాట్స్‌లో అరేంజ్ చేసేసారు. మేబీ మనం ఆర్డర్ చేశాక దాంట్లో మొత్తం ఇంగ్రీడియెంట్స్ అవన్నీ పెట్టి ఇస్తారనుకుంటా. కానీ నేనైతే తినలేదు. ఎందుకంటే చెప్పాను కదా! నాకైతే ఫుల్ అయిపోయిందని చెప్పి. సో, ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసేసాము. ఏమేమి ఉన్నాయి అన్నీ అని చెప్పి. అండ్ దెన్ స్టార్టర్స్ అవన్నీ అయిపోయాక మెయిన్ కోర్స్‌లో ఇలా నూడిల్స్, కొంచెం ఆవకాయ అన్నం, రైస్, చికెన్, గోంగూర చికెన్ ఇలా తెచ్చుకున్నాం. నాకైతే అసలు గోంగూర చికెన్ నచ్చలేదండి. ఇదొచ్చేసి వంశీ డెజర్ట్ ప్లేట్ అనమాట. సో, ఇవన్నీ తెచ్చుకున్నారు. అండ్ దెన్ నాకైతే నాన్ తినాలనిపించి నాన్ చెప్పుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఇచ్చారు. అండ్ దాన్ని ఎగ్ కర్రీతో తిన్నాను. ఇదైతే నచ్చింది. అండ్ లాస్ట్‌లో నేనైతే డెజర్ట్ కౌంటర్‌కి వెళ్ళి నాకు కావాల్సిన డెజర్ట్స్ అన్నీ చూసుకొని తెచ్చుకున్నాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డెజర్ట్స్‌లో కూడా కేక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, కప్ కేక్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో, ఇంక మొత్తం చూసి నేనైతే కొన్ని ఐటెమ్స్ పిక్ చేసుకొని తెచ్చుకున్నాను. ఎక్కువేం తినలేదు. అన్నీ తినాలని కూడా అనుకోలేదు. వేస్ట్ చేయడం ఎందుకు అని. సో, ఇవైతే తిన్నాను. సో, ఇవన్నీ అయితే టేస్ట్ బావున్నాయి. ఇంకా అక్కడ ఫుడ్ తినేసి స్టార్ట్ అయ్యాము. ఇంటికైతే వెళ్ళట్లేదు. మధ్యలో కేక్ పిక్ చేసుకోవడానికైతే వెళ్ళాము. మేము బయట వేరే చోట కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే వంశీ బర్త్‌డే టైమ్‌లో మా ఇంటి దగ్గరలో ఇచ్చిన కేక్ వల్ల చాలా డిసప్పాయింట్‌మెంట్ అయ్యాను. అందుకే వేరే చోట ఇచ్చాననమాట. ఎలాగో ఫుడ్‌కి వెళ్తున్నాం కదా! అక్కడి నుంచి వచ్చేటప్పుడు పిక్ చేసుకుందామని. బట్ ఇట్ వాస్ ఆల్సో ఎ డిసప్పాయింట్‌మెంట్. మొత్తం డేలో ఇదే నాకు డిసప్పాయింట్‌మెంట్ అనమాట. ఎందుకంటే నేను అనుకున్నట్టు కేక్ రాలేదు. మీకు లాస్ట్‌లో చూపిస్తాను. నాకైతే హైదరాబాద్‌లో కేక్స్ ఆర్డర్ ఇవ్వాలి అంటేనే భయమేసింది. మాకు భీమవరంలో హోటలెన్స్‌లో అయితే కేక్స్ చాలా అంటే చాలా చేస్తారు. టేస్టు బావుంది. అలాగే మనం ఏది చూపిస్తే అది యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తారనమాట. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే హైదరాబాద్‌లో కేక్స్ ఆర్డర్ ఇస్తున్నాను. బట్ నో యూజ్. సో, ఇప్పుడైతే నేను ఈవినింగ్ అయింది. రూమ్ కొంచెం డెకరేట్ చేసి నైట్ మూవీ అలా చూద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను. మా హస్బెండ్‌కి అయితే తెలీదు ఇలా రూమ్ డెకరేట్ చేస్తున్నానని. చిన్న కేక్ అది ఆర్డర్ చేసుకున్నా. సో, మొత్తం సెటప్ చేయాలి ఇప్పుడు. సో, మా హస్బెండ్ బయటకు వెళ్ళారనమాట. రూమ్‌లోంచి బయటకు వెళ్ళమన్నాను. సో, నేను స్ట్రింగ్ లైట్స్ ఉంటాయి కదా! ఫెయిరీ లైట్స్ అవి అండ్ పోలరాయిడ్ ఫోటోస్ అవన్నీ తెప్పించాను. సో, చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుంది అన్నది మొత్తం చూపిస్తాను. మొత్తం రెడీ చేసిందయితే చూపించలేను. సో, చిన్న చిన్న గ్లింప్సెస్ యాడ్ చేస్తే అండ్ లాస్ట్‌లో మొత్తం అవుట్‌పుట్ చూపిస్తా. సో, స్టార్ట్ చేసేద్దాం.
సో, ఈ స్ట్రింగ్ లైట్స్ విడిగా తెప్పిచ్చాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే పోలరాయిడ్స్ అవి ఆర్డర్ పెట్టాననమాట. ఆ పోలరాయిడ్స్‌తో పాటు వాటికి క్లిప్స్ అండ్ అలాగే ఒక స్ట్రింగ్ లైట్ ఇది కూడా ఇచ్చారు. సో, వీటితో అయితే బ్యాక్ డ్రాప్ సెట్ చేద్దాం అనుకున్నాను. సో, ఇక్కడ వెనకాల కర్టెన్స్‌కి ఆ బ్యాక్ డ్రాప్ పెడదాం అనుకుంటున్నాననమాట. ఎందుకంటే అటు సైడ్ మాకు లైటింగ్ అది బావుంటుందనమాట. సో, అందుకే అటు సైడ్ ప్రిఫర్ చేశాను. సో, మా ఆడపడుచు సిరి కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఈ డెకరేషన్‌లో. సో, మేమిద్దరం కలిపి చేశాము. సో, మొత్తం ఇదంతా అటాచ్ చేసాక ఇలా ఉందనమాట. సో, బానే వచ్చింది నేననుకున్నట్టే. అండ్ దెన్ ఇదయిపోయాక నెక్స్ట్ బెలూన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము. సో దట్ బెడ్ మీద వేయడానికి ఉంటుంది కదా! యానివర్సరీ కాబట్టి హార్ట్ బెలూన్స్ ప్రిఫర్ చేశాను. సో, మొత్తం ఎయిర్ అది ఫిల్ చేసి సెట్ చేసేసా. అండ్ దెన్ నెక్స్ట్ బెడ్ కూడా సెట్ చేసేసాను. క్రీమ్ కలర్ బెడ్ షీట్ వేశాను. సో దట్ కొంచెం బావుంటుందని చెప్పి. సో, పైన ఇంక ఇలాగ పాప్‌కార్న్ అలాగే క్యాండిల్ అండ్ గ్లాసెస్‌లో వైన్ అనుకుంటున్నారేమో కాదు. అది థమ్స్ అప్ అనమాట. సో, ఐస్ క్యూబ్స్ ఏసి నీట్‌గా సెట్ చేసి అండ్ చిన్న కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా! ఇదే అనమాట కేక్. మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో దట్ ఈస్ ద డిసప్పాయింట్‌మెంట్ ఇన్ ద ఓవరాల్ డే అనమాట. నాకైతే అది మీకు చిన్న విషయమే అవ్వచ్చు. నేను చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఇచ్చాను కాబట్టి నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్. బట్ ఓవరాల్ మొత్తం డెకర్ అంతా చాలా వచ్చింది నేననుకున్నట్టే. సో, డెకర్ మొత్తం రెడీ అయిపోయాక వంశీకి చూపిచ్చాను. తనకు కూడా చాలా నచ్చింది డెకర్ మొత్తం. సో, కేక్ కట్ చేసి కొంచెం సేపు క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశాము. అండ్ డే అయితే ఇలా అయిందనమాట. మాకైతే చాలా అనిపిచ్చింది డే మొత్తం. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో, మీకు ఈ డెకర్ ఎలా నచ్చింది? అన్నీ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.